కూర్చున్నటువంటి సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సాయి అనే నామం ఒక్కటి మనం పట్టుకున్నట్లయితే మనని ఎంతో దూరం బాబా తీసుకెళ్తారు అనేది నాకు స్వానుభవం. అది 2019లో నాకు తిరు సాయి నంబరు నాకు ఫార్వర్డ్ చేశారు. సో ఆ రోజు నుంచి నేను ఏదో ఒక సాయి సేవ చేయాలి అనేది ఒక మనసులో పెట్టుకుని జస్ట్ 60 రూపాయలు పర్ హెడ్ అనేది చేస్తూ అలా వస్తూ ఉన్నానండి. అయితే దానివల్ల నాకు జరిగినటువంటి మేలు ఏంటంటే, మానసికంగా చాలా ధైర్యం అనేది ఇచ్చారు భగవంతుడు నాకు. రెండవది ఏంటంటే, నిన్న మా రిలేటివ్స్ ఒకతను ఒంట్లో బాగాలేక హాస్పిటలైజ్ అయి ఉన్నారు. నాకు ఇమ్మీడియట్గా ఎవరిని సహాయం కోరితే బాగుంటుంది అంటే నాకు తిరు సాయినే గుర్తొచ్చారండి. వెంటనే నేను సాయికి మెసేజ్ పెట్టాను, మీరు వీలు చూసుకొని వాళ్ళకి సహాయం చేయండి అనేసి. అంటే ఇంత నమ్మకాన్ని మనకి సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ వాళ్ళు ఇస్తున్నారండి. దీనిని మరింత ముందుకు తీసుకెళ్తారంటే మన చేయుత సహకారాలు చాలా అవసరము. మనకి చేతనైతే ఎక్కువ సహాయం చేసి మన సంస్థని ఇంకా పెద్దది చేయాలి. ఈ సేవ అనేది మన భారతదేశం మొత్తం వ్యాపించాలని నాకైతే ఉన్నది సాయి. మన ఆంధ్రప్రదేశ్ వరకే కనిపిస్తుంది, ఇది భారతదేశం మొత్తం సేవ చేసే మన గవర్నమెంట్స్ చేసినటువంటి సనాతన ధర్మాన్ని మించుతుంది సాయి, మన సాయి జ్ఞాన ట్రస్ట్. దయచేసి మీ సహకారాలు పెంచుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయి. సాయి, మీలో ఉన్న ఆ జ్ఞానానికి నేను నమస్కరిస్తున్నాను. మీరు చిన్నవారైనా కానీ దయచేసి స్వీకరించండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లిక. మొదటగా నేను 2019లో రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసి అప్పుడు ఇదేంటో తెలుసుకుందాం అని చెప్పేసి నేను యాడ్ అయ్యానండి గ్రూప్లో. మా ఫ్రెండ్ పంపించారు, దానిలో యాడ్ అయ్యాను. తర్వాత 2019 తర్వాత నాకు అప్పుడు 60 రూపాయలు నేను పే చేసేదాన్ని. జాబ్ లేదు, చిన్నగా ఏదో చిన్న బిజినెస్ అనమాట. తర్వాత నాకు జాబ్ వస్తే అమౌంట్ పెంచుకుందాం, ఇది కామన్ కదండి, అందరూ ఉండే అత్యాస కదా. సో తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది 2019లోను. తర్వాత అక్కడి నుంచి కూడా ప్రతి మంత్ కూడా అమౌంట్ అనేది పే చేసుకుంటున్నాను. అమౌంట్ పే చేయడం అన్నది ఇక్కడ అసలు మ్యాటరే కాదండి. 2019 అయింది, 20, 21, 22 ఈ మంత్లో నేను పే చేసింది ఏంటంటే, మంత్కి వచ్చి కేవలం నేను పే చేసేది 200 రూపాయలు కూడా పే చేయలేదు ఎప్పుడు. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నా దగ్గర ఎంత ఉంటే అంతే ఇచ్చాను. 2022లో కరోనా సెకండ్ వేవ్ వచ్చి వెళ్ళిన తర్వాత మా కొలిగ్ ఒక ఆవిడ చిన్న పాప ఇబ్బందిలో ఉన్నారు, ఇలా విజయవాడలో ఉన్నారు హాస్పిటల్లో అంటే అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్యకి ఇంకా నేను ఎవరో కూడా తెలియదు ఇప్పుడు. సో ఇప్పుడు నేను పరిచయం చేసుకోవాలి తనకి. ఆ రోజు తనకి చెప్తే వెళ్ళి చూశారు. చూసిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 5000 అలా హెల్ప్ చేస్తారు అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి, అక్కడ పరిస్థితులు చూసి, ఆయన వాళ్ళ సార్ ఎవరోనంట అది కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నయ్య. చేయకుండా ఆ రోజు స్పాట్లో 25,000 అమౌంట్ పెట్టి వాళ్ళకి మెడికేషన్ మొత్తం అంతా కూడా చూసి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆ రోజు నేను బాండ్ అయ్యా, అంటే ఉండాలి, నేను సేవ చేయలేను, బయటికి వెళ్ళి చేయలేను, నాకు టైం లేదు, వృత్తిరీత్యా అవ్వచ్చు, లేకపోతే పిల్లలు అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ అవ్వచ్చు, అలా నేను బయటికి వెళ్ళలేను. కాబట్టి మొదటగా నేను ఎంచుకున్న దారి తిరు సాయి అన్నయ్యని ఎంచుకున్నాను. అప్పుడు తీసుకున్నాను. ఎప్పుడైతే తను ఇట్లాగా చేశారో ఆ రోజు నాకు నమ్మకం ఏర్పడింది. కూర్చుని ఆలోచించా, నేను ఎంత ఇచ్చాను, ఎంత ఇచ్చి ఉంటాను. ప్రతి నెల ఒక్కొక్క నెల స్కిప్ చేసేస్తున్నాను. ఎంత ఇచ్చాను అసలు గట్టిగా హార్డ్గా ఆలోచిస్తే 2,000, 3,000 కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కానీ తను 30,000 వరకు ఖర్చు చేశారు. అది తను ఖర్చు చేశారా, వెనకాల నుండి బాబా ఖర్చు చేయించారో నాకు తెలియదు. కానీ ఎలా వచ్చింది ఏమో తెలీదు. సరే, మనకి ఏదైతే హృదయం ఉందో మిగతా వాళ్ళందరిలోనూ కూడా అదే హృదయం ఉంటుంది. ఆ విధంగా అన్నయ్యని ముందుకు నడిపించాలి అని అనిపించింది. అక్కడి నుంచి కూడా అన్నయ్యని ఫాలో అవుతూ వచ్చాను. సో తను పంపే మెసేజెస్ అవి చూస్తాను. అయితే లాస్ట్ ఇయర్ నేను తనకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత తనకు వచ్చాక అన్నయ్య ఏమన్నారంటే, నాలో మహాభారతం. నేను దగ్గర కృష్ణయ్యని పట్టుకుని 3 years అవుతుందండి. 3 years క్రితం ఏంటంటే కొన్ని హార్డ్ సిచ్యువేషన్స్ వల్ల, అలాంటి టైంలో ఒకళ్ళు ఎవరో భగవద్గీత చేతికి ఇవ్వడం వల్ల ఆ టైంలో నేను కృష్ణయ్యని పట్టుకున్నాను.
సో అక్కడి నుంచి ఈ మహాభారతం అనే దానికి అన్నయ్యే కన్వర్ట్ అవడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో గురువు దగ్గర నుంచి దైవానికి ఎలా అయితే మనం వెళ్తామో అలా ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఈ మహాభారతం గురించి నేను అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నారు మోహన్ కృష్ణ అని, తన ద్వారా నేను అక్కడ కోలాటం నేర్చుకున్నాను. అసలు మేము చేసేది ఏంటి, ఉద్యోగం ఏంటి, ఏం చేస్తున్నామో తెలియలేదు. బట్ కోలాటం నేర్చుకుని అక్కడ ఇలాంటి సమాజాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నా ఫ్రెండ్ కృష్ణ ద్వారా వాళ్ళందరినీ పరిచయం చేసుకుని వాళ్ళందరికీ కూడా మేము ఈ సాయి జ్ఞానయజ్ఞం అనే దాన్ని వాళ్ళందరికీ తెలియపరిచాము. అండ్ అక్కడికి దగ్గర ఒక 100 కాపీస్ వరకు వాళ్ళందరికీ పంపించాం అనమాట. అన్నయ్య కూడా తెలియపరిచాను. సో అన్నయ్య సభాపూర్వకంగా తెలియపరుస్తున్నాను, చాలా థ్యాంక్స్. నా పేరు మల్లిక. సో తనకు ఇషు ఏం చదువుతున్నా, ఎంఎల్టీ చేస్తున్నాడు. సై జగదీషు, ఇతను ఎవరు నుంచి సీతానగరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వాళ్ళ అమ్మగారు తను వచ్చారు. మీకు మన బాబా భక్తులు డిడి నారాయణ గారు తెలుసా? డిడి నారాయణ గారు ఎవరైనా తెలుసా? ఓకే, బాబా గారి స్వయంగా బాబా గారు మనం ఫోటోలు చూస్తున్నామంటే డిడి నారాయణ గారు గీశారు. షిరిడి సంస్థానంలో కూడా డిడి నారాయణ అని చెప్పేసి కింద బాబా గారి ఫోటో కింద ఉంటుంది. తన భక్తి షిరిడి దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తాడు చక్కగా. కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ బాబా అంటే ప్రాణం. ముందు తనలో బాబా అంటే అంత ప్రాణం. మీ అందరికీ తెలుసా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అన్న నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను, ఈ సంవత్సరం నేను ఏం చేస్తానంటే డిడి నారాయణ గారి ఫొటోస్ తెస్తానని డిడి నారాయణ గారి వంశస్థులతో మాట్లాడి అక్కడి నుంచి మీ అందరికి కోసం దాదాపు ఒక 300 ఫొటోస్ తీసుకొచ్చాడు షిరిడి నుంచి. డిడి నారాయణ గారి నుంచి బతిలాడి వాళ్ళ ఫ్యామిలీని బతిలాడి అక్కడి నుంచి తెప్పించాడు మన సాయి బంధువుల కోసం. అంటే చెప్తున్నాను, వయసు కాదు మనం చూడవలసింది కేవలం బాబా ప్రేమ. తను ఏదో మాట్లాడతాడంటే మరి నాకు తెలియదు, ఒకసారి విందాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా ఈ ట్రస్ట్ గురించి చెప్పాలంటే సత్యతలోకి వెళ్ళాలి. సచ్చరిత్రలో బాబా గారు ఒక విషయం చెప్తారు ఒక భక్తురాలతో. ఏంటంటే సకల జీవరాశులను చూసే వాళ్ళే నా నిజమైన భక్తులని బాబా గారు చెప్తారు. అలా చూసిన వాళ్ళు మా అన్నయ్య. ఎందుకంటే అందరికీ సాయం చేస్తాడు మా అన్నయ్య, లేని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మా అన్నయ్యని చూస్తుంటే సచ్చరిత్రలో బాబా గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. బాబా గారు చెప్పిన సాయిరామ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ. నా పేరు భాస్కరరావు అమ్మ. ఇక్కడ ఉన్న అందరూ సాయి బంధువులకి ఆంజనేయ స్వామితో ఎవరు పోల్చుకోలేము. ఈ పుణ్యజీవులందరికీ వయసుతో సంబంధం లేకుండా ఒక రకంగా మీకు అలా అని చెప్పేసి నేనేమి 80-90 ఏళ్ళ వయసు వాళ్ళని కాదనుకోండి, కానీ నాకంటే వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అది వయసుని పక్కన పెడితే ఇక్కడ ఉన్న సేవకులకి, ఇక్కడ ఉన్న బాబా భక్తులకి, ఈ మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కళ్ళకి వినయంగా తల వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రస్తుత ఈ జీవన మార్గంలో, ఈ ప్రపంచ పోకడలో ఎక్కడ మంచి ధర్మము, నీతి, న్యాయం అనేది ఎక్కడో మనం కష్టపడితే కనిపిస్తుంది తప్ప ఎతికినా కనిపించదు. అలాంటి ఒకప్పటి 100 సంవత్సరాల క్రితం కొన్ని దుష్ట శక్తులు భారతదేశంలో జరుగుతున్న అధర్మాన్ని, అన్యాయాన్ని ఇంతకంటే ఘోరం కాకపోయినా ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటి పరిస్థితులకి ఈశ్వరుడే అంటే శివదేవుడు, నా దృష్టిలో నా అనుభవాలే మామ, నేను చెప్పేది ప్రతి ఒక్కటి కేవలం నా అనుభవమే. ఇంకొక మాట నేను చెప్పబోయేది ఏంటంటే, దయచేసి మీ అందరికంటే వయసులో కాదు తల్లి, మీ అందరికంటే నేను చిన్నవాడిని. ఎలా అంటే
ఈ సేవా మార్గంలో మీ అందరూ చాలా చాలా రోజుల నుంచి చాలా గొప్పగా చేస్తున్న మహోన్నతమైన వ్యక్తులు. నేను ఈ మధ్య కాలంలోనే నాకు కూతురి కంటే ఎక్కువ స్నేహ లావణ్య అనే ఈ పాపలో, అంటే నేను కృష్ణలంకలను వీళ్ళ ద్వారా నాకు ఈయన పేరు ఈయన గురించి తెలిసి మహాభారతం బుక్ తీసుకుని చదివి ఓహో అనుకుని ఈయన స్వయంగా మన అనుకోకుండా కృష్ణలంకలో అక్కడ వీళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరుడు గుడి దగ్గర చూసి నాకు అప్పుడు అనిపించింది, ఇంత చిన్న వయసులో ఈ రకంగా జ్ఞానాన్ని ప్రజలకి పంచటం అనేది అది జన్మత ఇంతకు ముందు జన్మలో ఆయన చేసుకున్న పుణ్యఫలం యొక్క కర్మానుసారం నడుస్తుంది తప్ప ఈ రోజున జరిగేది కాదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నిజం చెప్పాలంటే ఆయనతో నాకు ముఖాముఖి ఇప్పుడు ఈ స్టేజీ మీద తప్ప నాకు అసలు ఆయనతో పరిచయం లేదు. ఊరికే ఒక్కసారి చూశాను. మీ అందరినీ కూడా అంతే. ఈ పాపలను కూడా వీళ్ళ అమ్మగారు రోజు శంకర మఠంలోకి వస్తారు, అక్కడ చూస్తాను. వీళ్ళ అదే ఇంటి పక్కన ఉంటాను కాబట్టి మనుషుల్ని చూస్తున్నాను తప్ప మాకు పరిచయాలు తక్కువ. ఇందాక చెప్పబోతూ మధ్యలో బ్రేక్ చేసి ఈ మాట చెప్పింది ఏంటంటే, ఈశ్వరుడే సాయిబాబాగా పుట్టి, శివదేవుడు సాయిబాబాగా పుట్టి నీతులు చెప్పటానికి రాలేదు. ఆయన ధర్మం బోధించటానికి రాలేదు. సాయిబాబా ఏదైతే చేయాలనుకున్నారో, ఏదైతే కరెక్ట్ అనుకున్నారో, ఏదైతే ధర్మం అనుకున్నారో ఆయన ఆచరించి, ఆయన చేస్తూ, ఆయన నడుస్తూ, ఆయనతో పాటుగా ఉన్న వాళ్ళకి తెలియజేయటానికి ప్రయత్నం చేశారు. ఆ తెలుసుకోగలిగిన వ్యక్తులు ఆయనతో నడిచారు, ఆయనతో ఫాలో అయ్యి, అంటే ఇంగ్లీష్ పదాలు రాకుండా ప్రయత్నం చేస్తున్నాను, కానీ మరమ కర్మ కొద్దీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఇంగ్లీష్లో వచ్చేస్తున్నాం కాబట్టి తప్పదు. ఆ మార్గంలో నడిచేటానికి అవకాశం కల్పించిన సాయిబాబా అప్పుడు అవతారం చేయటానికి అది ప్రధానమైన కారణం. ఎందుకంటే ఈ ధర్మం తప్పుతుంది తప్పుతుంది తప్పుతుంది, ఇది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు శివదేవుడే పరిత్రాణాయ సాధువున వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే యుగే. ఒకప్పుడు భగవంతుడు శూలాలు పట్టుకుని, చక్రాలు పట్టుకుని ఇంకో రకంగా అవతరించాడు, ఆ ధర్మాన్ని అణిచివేశాడు. తర్వాత రకరకాల రూపాలు. ఇప్పటికి కూడా అలా సాయిబాబా గారు ఏమీ చేయకుండా కేవలం ఒక చిరిగిపోయిన, మాసిపోయిన, పాడైపోయిన కప్పిని ఒకటి, అంటే పైనుంచి కిందాగా వేసుకున్న గౌని లాంటిది వేసుకుని తాను ఆచరించిందే చేసి మిగతా వాళ్ళకు చూపించారు. ఇలా ఉంటేనే ఈ భూమి నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది, కొంతమందికైనా మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వినాశనం వినాశనం వినాశనం. ఎప్పటికైనా మన ఈ ప్రస్తుత కాలంలో నేను దీన్ని పొగుడుతున్నానని చెప్పడం కదా, ఎలాంటి వాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకుంటారు, అవకాశం లేకపోతే షార్టు టీషర్ట్ వేసుకుంటారు అనుకోండి. వేసుకున్నంత మాత్రాన సోలాలు పట్టుకోలేదు, చక్రాలు తిప్పలేదు, లేకపోతే ఇంకేదో చేయలేదు. అలాగే సాయిబాబా లాగా కప్ని వేసుకోలేదు. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి చోట మంచి ఉంది. అది తెలుసుకోగలిగి మనం ఆచరిస్తూ మనతో పాటుగా ఉన్న వాళ్ళ కనీసం కొంతమందికి ఏ వేళలో ఒక్కళ్ళైనా కూస్తో కాస్తో, ఎందుకంటే మీ అందరికీ నేను కావాలని చెప్పి నేను ఎవరిని నిందించట్లేదు తల్లి. ఇదే విజయవాడలో, ఈ పట్టణంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు ప్రజలు. ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే భగవంతుడు ప్రేరణ కొంతమందికి మాత్రమే కలగజేస్తాడు. ఆ అదృష్టాన్ని ఇచ్చిన మనము ఆచరిస్తూ మనతో పాటుగా మన పక్కన ఉన్న వాళ్ళు ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం కల్పించేటట్లు మనకు తెలిసింది. వాళ్ళు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, వయసులో ముసలివాళ్ళ. ఇందాక ఈ పాప
నేను మాట్లాడుతుండగా వచ్చాను. నేను చాలా లేటుగా వచ్చాను, క్షమించండి. కారణం ఏంటంటే వేరేం కాదు, నేను గొప్పగా నేను వేరే సేవా కార్యక్రమం ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉంటే నాకు తెలుసు, ఈయన చెప్పారు, మా పిల్లలు చెప్పారు, మీరు తొందరగానే వస్తే ఇదవుతుంది. ఈయన మొన్న ఫోన్లో కూడా చెప్పారు, మీరు రండి కొద్దిగా మాట్లాడుదురు కానీ అంటే సరే అన్నాను. కానీ నేను ఇక్కడికి వచ్చి ఏదో కబుర్లు చెప్పినంత మాత్రాన ఏది జరగదండి, ఎవరూ మారరు. మంచి చెప్పినంత మాత్రాన ఎవరూ మారరు. మనం ఆచరిస్తున్న దాన్ని ఎదుటోళ్ళు ఆచరించగలిగితే, చేయగలిగితే మాత్రమే మీకు ఆ అవకాశం ఉంటుంది. తప్ప కేవలం నీతులు చెప్పినంత మాత్రాన ఏ పని కాదు. అప్పుడు ఆమె చెప్పినట్టుగానే, ఎందుకంటే వయసు పెద్దదైపోగానే అంటే తల మెరిసినంత మాత్రాన మనుషులకి జ్ఞానం వచ్చేస్తుంది, లేకపోతే ఏదో గొప్పలు అయిపోయాను. 10 సంవత్సరాల పిల్లలు, ఇంకా అంతకంటే చిన్న పిల్లలు, వాళ్ళల్లో చూసినవి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా 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 నేర్చుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర ఇంకా బాగా నేర్చుకోవచ్చు. కానీ మనకి అహంకారం, వాడెంత మనం ఎంత, మన కాడి దగ్గర మనం నేర్చుకునేది ఇదే పొరపాటు. మనం నేర్చుకుంటానికి, మనం తెలుసుకోవటానికి, మన తప్పు తెలుసుకోవటానికి, మనం కరెక్ట్గా ఉండటానికి ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు. ఈ తిరుస్థాయి అని చెప్పబడే ఈ వ్యక్తిని భగవంతుడు, సాయిబాబా వారు, అలాగే ఈ సృష్టిలో నా అనుభవం అమ్మ, ఇది ఎక్కడా రాచి లేదు, నేను చెప్తున్న మాట మాత్రం దయచేసి నువ్వేం చదివాను. ఈ సృష్టిలో సాయిబాబా వంటి గురువు పుట్టలేదు, పుట్టబోరు. గురువు అంటే సాయిబాబా. ఎందుకంటే సాయిబాబా లాంటి గురువు ఎన్ని యుగాలు చూసినా, ఎంత చూసినా ఉండదు. ఎందుకంటే తను ఆచరించాడే తప్ప ఎక్కడా ఎవరిని నువ్వు ఇది చేయమన్నా. ఇకపోతే ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరాముడికి సేవకుడుగా ఆదర్శంగా చూపించిన హనుమాన్ ఆంజనేయ స్వామి ఎంతటి గొప్ప సేవకుడు, ఎంతటి వినయవంతుడు, ఎంతటి సంస్కారి, ఎంతటి జ్ఞానవంతుడైన ఎప్పుడు ఎక్కడ తను చెప్పుకోలేదు. తను చేయాల్సి అనుకున్నది చేశాడే తప్ప ఎక్కడా చెప్పలేదు. అందుకనే ఎవరమైనా సరే మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు అన్న భావంతో మనం మసులుతూ ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మీద ఉన్నది. అంతటి గొప్ప వ్యక్తుల ఇద్దరిని, అంటే ఈ సృష్టిలో నా దృష్టిలో నాకు మాత్రం నా అనుభవం చెప్తున్నామన్న ఆంజనేయ స్వామి, సాయిబాబా. ఎందుకంటే రెండు అవతారాలు, ఒక యుగంలో ఒకళ్ళు, ఒక యుగంలో ఒక యుగంలో ఒక ధర్మం నిలబెడతానికి ఒక ఆయన అప్పుడు పుట్టితే ఆయనకి సహాయం చేయటం కోసం పుట్టిన మహోన్నతుడైన ఆంజనేయ స్వామి. ఆయన ఎంత గొప్పగా చెప్తారంటే తులసీదాసు లాంటి వాళ్ళు, మీకు తెలియదని కాదమ్మా, మీకు తెలిసిందే, నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను. ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షశాంతకం. ఆయన ఎంత వినయంగా చెప్తారంటే, ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ నేను వినయంగా తల వంచుకుని కళ్ళంత ధారలు నీరు కారుతూ అంత జాగ్రత్తగా ఉంటాను, అంత ఇదిగా ఉంటాను అని. ఆయన ఏదైనా చేయగలిగిన వ్యక్తి అయినా సరే, ఎంతటి మహోన్నతులైనా ఎక్కడ తగ్గి ఉండాలి, ఎలా ఉండాలి. అలాగే మీరందరూ చదివే ఉండుంటారు, మీ అందరికీ అనుభవం కూడా నాకంటే చాలా చాలా అనుభవం ఉండుంటారు. ఇక్కడ వయసుతో సంబంధం లేదమ్మా, చిన్నపిల్లలకు కూడా ఎంతో. సాయిబాబా చెప్తారు ఎన్నోసార్లు, ఆయన వాళ్ళ శిష్యులతో అన్నారు, నేను సేవకుల్లో సరే ఓకే అమ్మమ్మ, ఓకే నాకు అర్థమైంది. ఆయన చెప్తారు, నేను అతి సాదాసీదా మామూలు వ్యక్తిని, నేను అందరికంటే చాలా తక్కువ, నేను ఏదో సేవకుడిని తప్ప ఎక్కడా నేను భగవంతుడిని కానీ, లేకపోతే నేనేదో ధర్మపరుడిని కానీ ఎక్కడా చెప్పుకోలేదు. కాబట్టి అంతటి ఇద్దరు వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ఈయన నడుస్తూ
ఇంతమందిని నడిపించటం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా దయచేసి నాతో సహా మనమందరం ఆయన వెనకాల నడవగలిగితే కొద్దిగానైనా ధర్మాన్ని నిలబెట్టగలిగితే కొంతైనా మంచి జరుగుతుంటే, మీకు ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, మీకు తెలియదని కాదు, అలా అని చెప్పేసి నేను ద్వేషభావంతో చెప్పట్లేదు. సరే, కరోనా వచ్చినప్పుడు ఎంతమంది బలైపోయారో చూశారు. ఈ భూమండలాన్ని కరోనా కాదండి, అలాంటి వేరియంట్స్ ఏదన్నా అవ్వచ్చు, కానీ ఎవరైతే ధర్మార్థులు, ఎవరైతే కరెక్ట్గా ఉంటారో, ఎవరి ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరైతే నీతి నిర్మలతో ధర్మంగా ఉండగలుగుతారో వాళ్ళు ఎప్పటికీ నిలబడతారు. ఎటువంటి కరోనాలు కాదు కదా, ఏది చేయలేదు. కాబట్టి దయచేసి ఇది కూడా నా అనుభవం. నేను కరోనాలో చాలామందికి ముక్కుకు అడ్డం పెట్టుకోండి, లేకపోతే అది చేసుకోండి, ఇది చేసుకోమన్నాను. ఏమి పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు ఉంటే మనం ఉంటామని సేవ చేసిన వాళ్ళు బతికే ఉంటారు. ఏమి కాదు, ఇది భ్రమ మాత్రమే. దానికి నేనే నిదానం. ఎందుకంటే ఈ కరోనాలో అయిపోయిన తర్వాత ఇప్పటికి నిలబడి మీ ఎదురుగా నిలబడగలుగుతున్నానంటే ఆ రోజున మామూలుగా భగవంతుడు ఇచ్చిన శక్తి ఇది అంతే తప్ప మనం ఉప్పుకి అడ్డంగా గుడ్డ పెట్టేసుకుని ఇంట్లో పడుకుంటాను, మిగతా వాడు పోతే పోయాడు, నా కొడుకు పోతే కూతురు పోయి పక్కోడు పోతే పోయాడు, నాకెందుకు నేను బాగుండాలనుకుంటే ఎవ్వరూ బాగుండరు. అట్లా అని చెప్పి చేయమని నేను అంటలేదమ్మా, అందరం చేయమంటలా. ఇక్కడ మానవతా దృక్పథం మానవ సేవ, మనిషిలో ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూడటం అంటే మనిషిని మనిషిగా చూడటమే. అది ఈయన చూస్తున్నాడు కాబట్టే ఇదంతా జరుగుతుంది. అందుకే ఆ మాట చెప్పడానికి నేను ఉదాహరణలు చెప్తాను తప్ప నా గురించి లేదు. ఎందుకంటే ఎదుట మనిషిని చూడలేకపోతే మనం మనుషులమే కాదు. ఊరికే పేరు చెప్పుకుంటాక నేను పలానా భాస్కర్ రావు, లేకపోతే నేను మనిషిని, నేను ఆహా ఓహో, లేకపోతే నాకు ఇది ఉంది, నథింగ్. కాబట్టి భగవంతుని దృష్టిలో ఇది. దయచేసి నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించి, ఒక పక్క చాలామంది ఉన్నారు, గురుగారు మన పనిమాల ఫోన్లో అడగటం, నేను చాలా ఎక్కువ టైం తీసుకుని మీ అందరిని ఇబ్బంది పెట్టినందుకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సాయి.